ఏపీ తిరుపతిలోని తాతయ్యగుంటలో గంగమ్మ జాతర సందడి మొదలైంది. మే 5 నుంచి వారం రోజుల పాటు సంబరంగా గంగమ్మ పండగ జరగనుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం ప్రధాన జాతరకు ముందు వచ్చే 4 మంగళవారాలు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకరణలు చేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఇవాళ 2వ మంగళవారం కావడంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత పసుపు కొమ్ములతో ఆలయాన్ని అలంకరించారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారిని చూసి తరించారు భక్తులు. శ్రీమాత్రే నమః శ్రీ మహారాజే నమః నమః ప్రపత్యే సుదరసదరసే నమః. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం మే 5వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు అత్యద్భుతంగా జరగనున్న జాతర మహోత్సవానికి ముందుగా ఈరోజు 2వ మంగళవారము. జాతర మొత్తం 10 మంగళవారాలు జరుగుతుంది. జాతరకు ముందు 3 మంగళవారములు, 4వ మంగళవారం చాటింపు, 5వ మంగళవారం జాతర మహోత్సవం, తదుపరి 5 మంగళవారములు ఉంటాయి. ఈరోజు తొలి 2వ మంగళవారము. అమ్మవారికి ఈరోజు ప్రత్యేకమైన సౌభాగ్యప్రదములు పసుపు కొమ్ములతో అమ్మవారిని విశేషంగా అలంకరించడం జరిగింది. స్వర్ణ ముఖ కవచము, బంగారపు వజ్ర కిరీటముతో అలంకరించి అమ్మవారు భక్తులకు అనుగ్రహ దర్శనాన్ని కల్పిస్తున్నారు. ఆబాల గోపాలము కూడా ఈ అమ్మను దర్శించి అమ్మ యొక్క అక్షయమైన కృపకు పాత్రలు కావలసిందిగా విజ్ఞప్తి. ప్రత్యేకంగా బంగార దర్శనం చేయడం, రత్న దర్శనం అనేది శకున శాస్త్రంలో చాలా విశేషమైనటువంటిది. ఈ రోజున అమ్మవారికి స్వర్ణ ముఖ కవచము, బంగారపు వజ్ర కిరీట ధారణము ఈ దర్శనం చేత ఒకవేళ ఎప్పుడైనా దుస్వప్నములు, పీడకలలు కనుక ప్రాప్తమైనట్లయితే ఈ స్వర్ణ ముఖాలంకృత గంగా దేవతా దర్శనాన్ని చేస్తే ఆ పీడకల యొక్క దుష్ప్రభావం పోయి మంచి ఫలాలు పొందవచ్చును.